బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్లోని 2వ కిలోమీటర్ మైల్ రాయి వద్ద వేగంగా వస్తూ బ్రేకులు ఫెయిల్ అవడంతో కారు బోల్తా పడింది. కారులో ఉన్న భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డుకు అడ్డంగా కారు బోల్తా పడడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులను తమిళనాడు వాసులుగా గుర్తించారు. ఎవరికన్నా దెబ్బలా యారికన్నా యాడికి వెళ్ళారు? తిరుమలలో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్లో ఉన్న 2వ కిలోమీటర్ మైల్ రాయి వద్ద వేగంగా వస్తూ బ్రేకులు ఫెయిల్ అయ్యడంతో ఓ కారు బోల్తా పడింది. కారులో ఉన్న భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే రోడ్డుకు అడ్డంగా కారు బోల్తా పడడంతో ఇక్కడ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడిందనే చెప్పాలి. భక్తులను తమిళనాడు వాసులుగా అక్కడ వారు గుర్తించడం జరిగింది. మనం ఆ దృశ్యాలు కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. స్వల్ప గాయాలతో భక్తులు బయటపడి అక్కడ ఏదైతే ఫుట్ పాత్ ఉందో దానిపై వాళ్ళు కూర్చొని ఉన్నారు. కారు బోల్తా పడిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. తిరుపతిలో కారు బోల్తాకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, ప్రస్తుత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న దిగువ ఘాట్ రోడ్ లో చివరి 2 కిలోమీటర్ వద్ద ఒక కారు, తమిళనాడుకు చెందిన కారు అతి వేగంగా వెళ్తూ బోల్తా పడడంతో పూర్తి స్థాయిలో రోడ్డు మీద బోల్తా పడింది. మనం విజువల్స్ లో చూడవచ్చు ఏ స్థాయిలో పడింది. అయితే స్వల్ప గాయాలతో అందులో ఉన్నవారు బతికి బయటపడ్డారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఎలాంటి ఇబ్బందికరంగా లేదు. డ్రైవర్ అతి వేగంగా తోలడంతో పాటు పైనుంచి దిగేటప్పుడు కొంత నిద్రమత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా పోలీసులు అంటున్నారు. ముఖ్యంగా పోలీసులు చాలా పైనుంచి కిందికి దిగేటప్పుడు ఖచ్చితంగా డ్రైవర్లకు ఒక సమాచారం ఇస్తున్నారు. మీరు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అంతేకాకుండా నిద్రమత్తులో వెళ్ళకూడదు, కొద్దిసేపు 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకొని వెళ్ళండి, స్వామివారి దర్శనం అయిన వెంటనే వెళ్ళకూడదు అంటూ కూడా చెప్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా క్యూలలో గంటల తరబడి నిలబడి తిరిగి బయటకు వచ్చిన తర్వాత వెంటనే తమ తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం మీద ఈ రోజు జరిగిన ప్రమాదం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయమైంది. వెంటనే అక్కడికి చేరుకున్న టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బంది కారును ఒక వారుగా తీసుకెళ్లడంతో ట్రాఫిక్ యథావిధిగా కొనసాగింది. మొత్తం మీద 4 ప్రయాణికులు గాయపడ్డారు. వారి పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా డాక్టర్లు తెలిపారు. ప్రసన్న, థ్యాంక్ యూ దామోదర్. ఎవరికన్నా దెబ్బలా